మహిళా జర్నలిస్టులు సరిత విజయారెడ్డిపై దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. జర్నలిస్టుల విధులకు ఆటంకం కల్పించిన వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇక ఫిర్యాదు చేయడానికి వస్తుండగా పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేయడాన్ని బట్టి ఈ రాష్ట్రంలో సామాన్య జనాలకు ఎలాంటి భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సంఘటనకు సంబంధించి నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరును, వారి మీద దాడి చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. కవరేజ్ పెళ్లిన వీరిద్దరి మీద సరిత అట్లాగే విజయారెడ్డి ఇద్దరు కూడా సీనియర్ జర్నలిస్టులు. దాదాపు గత 15 సంవత్సరాలుగా వాళ్ళు జర్నలిజంలో ఉన్నారు. సరిత తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సీరియస్ గా మాతో పాటు జర్నలిస్టుల ఫోరంలో పనిచేసింది. పోలీసులతో, అప్పుడు సమైక్యాంధ్ర పోలీసులతో కూడా దెబ్బలు తిన్నది. ఇప్పుడు తను స్వతంత్రంగా ఒక ఛానల్లో పనిచేస్తూ కొన్ని విషయాలని, రుణమాఫీ సంబంధించిన విషయాలని బయటకు తీసే ప్రయత్నం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కొండరెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరును, వారి మీద దాడి చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. కవరేజ్ పెళ్లిన వీరిద్దరి మీద సరిత అట్లాగే విజయారెడ్డి ఇద్దరు కూడా సీనియర్ జర్నలిస్టులు. దాదాపు గత 15 సంవత్సరాలుగా వాళ్ళు జర్నలిజంలో ఉన్నారు. సరిత తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సీరియస్ గా మాతో పాటు జర్నలిస్టుల ఫోరంలో పనిచేసింది. పోలీసులతో, అప్పుడు సమైక్యాంధ్ర పోలీసులతో కూడా దెబ్బలు తిన్నది. ఇప్పుడు తను స్వతంత్రంగా ఒక ఛానల్లో పనిచేస్తూ కొన్ని విషయాలని, రుణమాఫీ సంబంధించిన విషయాలని బయటకు తీసే ప్రయత్నం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కొండరెడ్డిపల్లిలో